హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గిన్నె తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. పాలు పొంగొచ్చాయి, ఓన్లీ అవి పాలు వరకే, దాంట్లో ఏవి వేయదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని 1/4 కప్పు సేమ్యా వేసుకోవాలి. మనం ఒక 5 నిమిషాలు నాననిద్దాం. వీటిని నానాక ఇదిగోండి ఇలా వస్తుంది మీకు సేమ్యాని. ఇప్పుడు మనకు పాలు కాగనిగా 5 నిమిషాలు సేమ్యా మాత్రం నానాలి. ఇప్పుడు మనం వీటిని దీంట్లో వేసేసుకుందాం. మనకి రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది శ్రావణ మాసంలో. మనకి తొందరగా పనులు అవ్వాలంటే ఇలాంటివన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్లీ పాలు కాగటమే మనకి లేట్ అవుతుంది. ఇది తర్వాత అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇలా వేసేసుకొని మనం దీన్ని ఇలా కొంచెం ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి. జస్ట్ సేమే ఉడకటమే లేటు మనకి పాలు కాగటం. ఇలా కలుపుకుంటూ దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. చూసారా, జస్ట్ అలా కలర్ మారితే చాలు మనకు. అలా సిమ్లో పెట్టేసేసి ఒక 5 మినిట్స్ సేమ్యా ఉడకనిద్దాం మనం. ఇప్పుడు మనం ఇందాక సేమ్యా వేసుకున్నాం కదా, ఇదిగోండి సేమ్యా ఉడికిపోయింది. చూసారా, మనకి సేమ్యా ఇలా ఉడికితే చాలు, అలా ఉడికితే చాలు మనకి. ఇంక ఇప్పుడు మనం వేయించుకున్నాం జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయ పొడి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు షుగర్, మీరు ఎంత స్వీట్ అయితే తినగలరో అంత షుగర్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా సేమ్యా పాయసం రెడీ. ఓన్లీ మనకి పాలు కావటం, సేమ్యా ఉడకటమే టైం పడుతుంది అంతే. ఓన్లీ 10 మినిట్స్లో మనకి సేమ్యా పాయసం రెడీ అయిపోయినట్టే. వేడి వేడి సేమ్యా పాయసం రెడీ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ పాలు కాగిందాకా ఉందాం. మనం ఈలోగా సేమ్యా 1 కప్పు తీసుకుందాం. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని సేమ్యాని దాంట్లో వేసేద్దాం. వేసేసి కొంచెంసేపు నాననివ్వాలి వీటిని. అంటే ఒక పాలు పొంగు వచ్చిందాకనే వీటిని నాననిద్దాం మనం. వీటిని ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఈ పాలు పొంగు రావాలి. సేమ్యా పాయసం రెడీ అయిపోయింది. ఇదిగోండి మనకి ఇప్పుడు ఇలా కొంచెం లిక్విడ్గా ఉంది కదా, ఇదంతా కూడా వాటర్ వాటర్గాను మనకు ఆరేసరికి కొంచెం గట్టి పడుతుంది. ఇలా అయితే ఉండదు.